గిరిధర్ గారు, ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే అక్కడ అంతర్గతంగా జరుగుతున్న ఇష్యూస్ సరే, అక్కడ కేవలం హిందువులు మాత్రమే చంపబడలేదు ఆ గొడవల్లో, లేకపోతే ఆ ఇష్యూలో చాలా మంది చనిపోయారు. కానీ అందులో హిందువుల టార్గెట్గా జరుగుతోంది, మైనారిటీలో అనే పదంతో అక్కడ ఉన్న హిందువుల మీద టార్గెట్గా జరుగుతోంది అని చెప్పి అదే విషయాన్ని భారతదేశానికి తీసుకొచ్చి దాన్ని అన్వయించి ఇక్కడ కొత్త తరహా ఉద్యమాన్ని తెరలేపడం కానివ్వండి, లేకపోతే ఉద్యమానికి పురుడు పోసే ప్రయత్నం చేయడం అన్నది కానీ దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా బంగ్లాదేశ్తో మనకున్న సత్సంబంధాలు లేకపోతే ఇంకో రకమైన సంబంధాలను పక్కన పెడితే ఇవాళ దాని హిందూ ముస్లిం గొడవగా చూపించే ప్రయత్నము ఎందుకు జరుగుతుందని చాలా మందిలో క్వశ్చన్ ఉంది. మీరేమంటారు? ఎందుకు చేయకూడదని ఫస్ట్ నేను ప్రశ్నిస్తున్నాను. అంటే హిందువులను చంపితే దాని గురించి మనం హిందువులు కాదు మిగతా వాళ్ళు కూడా చనిపోయారు కాబట్టి రెండింటినీ రేషనలైజ్ చేస్తామా ఫస్ట్? అంటే హిందువులు చంపినట్టు హిందువులు అక్కడ చనిపోతున్నటువంటి విషయాలు కావచ్చు, హిందువులు బాధపడుతున్నటువంటి విషయాలని మనం ఎందుకు ముక్త కంఠంతో ఎందుకు దాన్ని ఖండించట్లేదు? మనం వాళ్ళకు జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు? హిందువులు జరిగినటువంటి అత్యాచారాలు జరగకూడదు అని ఒక ఎత్తున అంటూ ఇది హిందువులు మాత్రమే టార్గెట్ కాదు మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎందుకు నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఇది మనకు వచ్చిన ఇబ్బంది. హిందువుల విషయానికి వస్తే మిగతా అందరికీ కలిపి సెక్యులర్ గా ఉందని మాట్లాడతాం, కానీ అదే ముస్లింల పట్ల జరిగితే కనుక ఇది హిందూ ఉన్మాదమనో లేకపోతే ఫ్యాసిజం అనో లేదా ఆర్ఎస్ఎస్ భావజాలం అనో దీనికి అన్ని ఎందుకు దానికి రంగులు పులుపుతాం మనం. అక్కడ మనకి ఇబ్బంది వస్తున్నది. ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అది కిరాతకంగా దారుణంగా ఉన్నది అక్కడ పరిస్థితి. నేను స్వయాన ఒక సంవత్సరం క్రితం బంగ్లాదేశ్ లో వారం 10 రోజులు పర్యటన చేసి వచ్చాను. నేను సిల్హట్, ఢాకా, భోగ్రా, అలాగే మనకు చట్టగాం, కాక్సస్ బజార్ ఇవన్నీ తిరిగి వచ్చాను నేను. అక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయాల పరిస్థితులు అన్ని చూశాను నేను. అక్కడ హిందువులతో నేను చాలా విస్తృతంగా చర్చించాను కూడా. వాళ్ళ పరిస్థితి అప్పుడే బాగులేదు. షేక్ హసీనా ఉంది కాబట్టి కొద్దో గొప్ప వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకోగలిగారు, కానీ ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టిందో గతంలో వాళ్ళు చెప్తూనే ఉన్నారు. హసీనా కూడా వాళ్ళకేం పెద్ద లాభసాటిగా ఏమీ లేదు. 1971లో 22% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 8% పడిపోయారు. అంటే ఏమయ్యారు ఈ మధ్యకాలంలో? వాళ్ళేం భారతదేశానికి వలస రాలేదు కదా. ఈరోజు అస్సాంలో కానీ లేదా మనకు బంగాల్లో కానీ ఉన్నటువంటి బంగ్లాదేశీయులు అందరూ ముస్లింసే ఉన్నారు, హిందువులేం రాలేదు ఇక్కడికి. హిందువులు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ కూడా వాళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా బంగ్లాదేశ్ నుంచి విస్థాపితులైనటువంటి ముస్లింస్ వాళ్ళని ఇక్కడ కూడా వాళ్ళని టార్గెట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము గతంలో ఉన్నటువంటి అస్సాం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, అక్కడి నుంచి వచ్చినటువంటి విస్థాపితులైన బంగ్లాదేశ్ ముస్లింలకు ఇక్కడ ఓటు బ్యాంక్ క్రియేట్ చేయడము, వాళ్ళకు ఓటు హక్కులు ఇవ్వడము, అలాగే రేషన్ కార్డు ఇవ్వడం ఇవన్నీ చేశారు గతంలో. హిందువులని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు గతంలో. ఈ రోజు 8% కుదేలైపోయారు. ఏమన్నారు? సో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చూస్తే కనుక అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు ఉన్నాయి అక్కడ. మహాలక్ష్మి భైరవి శక్తిపీఠం మనకు సిల్లెట్ లో ఉన్నది. మనకు చైతన్య మహాప్రభు పుట్టిన క్షేత్రం సిల్లెట్ లో ఉన్నది. అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. మీకు చైతన్య మహాప్రభుని ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మనకు చట్టేశ్వరి మాతా మందిరం ఉన్నది, ఢాకేశ్వరి మాతా మందిరం ఉన్నది, భోగ్రాల శక్తిపీఠం ఉన్నది. ఇన్ని అద్భుతమైనటువంటి హిందూ క్షేత్రాలన్నింటినీ కూడా ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. దాన్ని మరి ప్రకటించకూడదా? ఏదో అవామీ లీగ్ లో కొంతమంది చనిపోయారు కాబట్టి ఇది మతపరమైనది కానే కాదని ఎలా చెప్తున్నారు? ఈ హిందువులందరూ ఏమైనా షేక్ హసీనాకి ఒత్తాసు పలికారా? వాళ్ళకు పార్టీతో ఏం సంబంధం? హిందువులను ఎందుకు టార్గెట్ చేశారు? దీని గురించి ప్రశ్నించాలి కదా. మీకు ఉన్నటువంటి విభేదాలు ఏదో బిఎన్పిను తర్వాత షేక్ హసీనాకి అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి జమాత్ ఇస్లామీ ఇష్యూస్ లో హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? 25 ఏళ్ల క్రితం మనకి ఇక్కడ కశ్మీర్ లోని హజరత్ బల్ లో ప్రాఫెట్ మహమ్మద్ వెంట్రుక ఎవరో దొంగతనం చేస్తే అప్పుడు కూడా వందల సంఖ్యలో హిందువులని బంగ్లాదేశ్ లో చంపారు. బంగ్లాదేశ్ హిందువులకి దానికి ఏంటి సంబంధం? తర్వాత తెలిసింది ఏంటంటే 3 ముస్లింలు దాన్ని దొంగతనం చేశారు కశ్మీర్ లో. వాళ్ళని పట్టుకొని మళ్ళీ దాన్ని వాళ్ళ వెనక్కి తీసుకురాగలిగారు. అంత లోపల ఎంత దారుణం జరిగింది, ఇంత 100 మంది హిందువులు చంపారే, మరి దాని పరిస్థితి ఏంటి? కాబట్టి బంగ్లాదేశ్ లో జరుగుతున్నది మతపరమైన ఘర్షణలు మాత్రమే అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ కానీ బిఎన్పి కానీ వీళ్ళు మతపరంగానే వాళ్ళు హిందువులను టార్గెట్ చేసి చంపారు. ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళకి అవకాశం వచ్చింది, టార్గెట్ చేశారు. దానిని మనం ముఖ్యంతో ఫస్ట్ ఖండిద్దాము, తర్వాత ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ఏదో తర్వాత మాట్లాడదాం. షూర్. తులసిరెడ్డి గారు,
ఇక్కడ గాజాలో సంఘటనలు జరిగితే ఐఎమ్ విత్ గాజా అనే సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే ఇక్కడ పార్టీలు ఇవాళ అదే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఇప్పుడు సెక్యులరిజం అనే పదం ఎందుకు గుర్తుకు రావట్లేదు, దాన్ని కేవలం అంటే దాన్ని రేషనలైజ్ చేయడమో లేకపోతే నార్మలైజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న నార్మల్గా వినిపిస్తుంది. ఆ సందర్భంలో డైరెక్ట్గా రాహుల్ గాంధీని కూడా ఇదే ప్రశ్న అడగడం మనం చూసాము. సో ఏమంటారు మీరు, అంటే ఎందుకు హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్దగా పట్టించుకోదు, అదే ముస్లింల మీద జరిగింది అనగానే దాన్ని సెక్యులరిజం అనే పేరుతోనో లేకపోతే ఇంకొక పేరుతోనో వెంటనే ఎందుకు రియాక్ట్ అవుతారన్నది అంటే అడిగిన ప్రశ్న. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ భారతీయుల మీద హిందువుల మీద ఎక్కడ ఏ ఖండంలో జరిగినా ఏ దేశంలో జరిగినా డెఫినెట్ గా వచ్చేసి మన దేశవాసులుగా భారతీయులుగా హిందూ దేశంగా హిందువులు మెజారిటీ ఉండే దేశంగా ఖండించాల్సిందే, దాన్ని ఖండిస్తున్నారు. కానీ అది ఆ ఖండించడం అనేది అక్కడుండే మనము మేలు చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళకి నష్టం కలిగించే స్థాయిలో పోకూడదు. ఇప్పుడు మనం ఖండించడం వేరు, ఆ ఖండించేది వచ్చేసి అక్కడుండే మనం ఏదో మేలు చేస్తున్నాం చెప్పేసి ఏదో ఉందంటే ఒక రాజు నౌకరు సామెత ఉంది, బాగా ఎండాకాలం నడిచిపోతున్నారంట, రాజు అంటే అమితమైన భయం అంట ఆ యొక్క నౌకరుకు. రాజు చెట్టు కింద నిద్రపోతున్నాడంట, ఈ లోపల ఒక ఈగ వచ్చిందంట, ఆ ఈగ ఆయన ముక్కు మీద వాళ్తే నిద్రాభంగం అవుతుందని చెప్పేసి ఆ ఈగను చంపాలని పెద్ద రాయి తీసుకొచ్చేసి వేసేసాడంట, మొత్తం రాజు చనిపోయినాడంట. కాబట్టి రాజు మీద భక్తితో ఈగను చంపాలని చూశాడు, కాకపోతే ఆఖరికి రాజు వచ్చేసి సరిపోయినాడు. ఆ విధంగా వచ్చేసి మనము అక్కడ వాళ్ళకు మనము మేలు చేయాలనే స్థాయిలో డెఫినెట్ గా మనం ప్రయత్నం చేయాల్సిందే, కానీ అది వాళ్ళకు హాని చేసే స్థాయికి పోకూడదు. అది ఇక్కడ ఉండాల్సింది. అంతే తప్పని చేసి డెఫినెట్ గా వచ్చేసి దాన్ని ఖండించాల్సిందే, దాన్ని డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎన్ని విధాలుగా దాన్ని డీల్ చేయాలో చేయాల్సిందే. ఆ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అంతే తప్పని వచ్చేసి ఇక్కడ వేరే ఉద్దేశం ఏం కాదు. ఇక్కడ రెండవది బంగ్లాదేశ్ కు సంబంధించి సరే అనేక కారణాలు మనము చూస్తే ఇక్కడ ఒకటి అమెరికా పాత్ర ఉందని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది. తర్వాత ప్రజాస్వామ్య ముసుగులో ఆడ కొంత నిరంకుశ పాలన జరిగింది, వాస్తవమే, డెవలప్మెంట్ అయింది, కానీ అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్య పాలనలో కొంత నియంత్రణతో పోకడ జరిగింది, వాస్తవమే. తర్వాత నిరుద్యోగం ప్రబలిపోయింది, అవినీతి తారాస్థాయికి పోయింది. ఈ రిజర్వేషన్ల అతి సర్వత్రా వర్జేత్ అని చెప్పేసి రిజర్వేషన్లు అనేది ఒక స్థాయికి మించితే అది ఆటోమేటిక్ గా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడోసారి స్టార్ట్ అవుతుంది, ఏ దేశంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అతి సర్వత్రా వర్జీయత్ అనేది అలా దాటింది. కాబట్టి ఇక్కడ దానికి తోడు బంగ్లాదేశ్ లో ఈ సైనిక తిరుగుబాటు అనేది కొత్తది కాదు. మొత్తము 53 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు సైనిక పాలన కిందనే ఉంది. ఎర్సాద్ గానీ అంతకుముందు జియా గానీ. కాబట్టి ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి వచ్చడానికి. ఇక్కడ సైనిక తిరుగుబాటు కాకుండా ఈసారి ప్రజా తిరుగుబాటు, గతంలో 10 ఏళ్ళు సైనిక తిరుగుబాటు ఉంది, ఇప్పుడు ప్రజా తిరుగుబాటు. ఆ ప్రజా తిరుగుబాటు వచ్చేసి దానికి ముందు కారణాలు ముందు చెప్పిన కారణాలతో పాటు ఇవన్నీ ఫైనల్ గా వచ్చేసి ఆర్మీ చీఫ్ వచ్చేసి డెడ్ లైన్ ఇచ్చేసి 40 నిమిషాల్లో పోతే పోయినట్టు లేకుండా లేనట్టు అనేది. అంటే ఒక విధంగా ప్రజా తిరుగుబాటు ఫైనల్ గా సైనిక తిరుగుబాటు రాలేదు, కానీ ఆల్మోస్ట్ ఆ స్థాయికి వచ్చినట్టు ఇంకా డెడ్ లైన్ ఇచ్చేసి. అనేక కారణాలతో బంగ్లాదేశ్ లో ఆ పరిస్థితులు వచ్చినాయి. డెఫినెట్ గా మనకు పొరుగు రాష్ట్రం కాబట్టి మన యొక్క ప్రమేయంతోనే ఆ దేశం ఆవిర్భవించింది కాబట్టి డెఫినెట్ గా ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీ మనకు మొదటి అనుకూలము. తర్వాత జాతీయపిత ముజిబుర్ రహమాన్ మన దేశానికి ఆప్తుడు, ఆవిడ అతని కూతురు. కాబట్టి అన్ని విధాలుగా వచ్చేసి భారతదేశం దీన్ని జాగ్రత్తగా చూడాల్సిందే. కానీ అట్ ది సేమ్ టైం మనం వచ్చేసి అనేక కోణాల్లో ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇవన్నీ, ఒకవైపు చైనా, ఒకవైపు అమెరికా, ఒకవైపు పాకిస్తాన్, ఇవన్నీ జాగ్రత్తగా డీల్ చేయాలి వచ్చేసి. కాబట్టి దీంట్లో అటు పొరుగు దేశాల్లో మనం చూస్తూనే మన దేశంలో పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మనము అక్కడ ఉండే హిందువులు గాని మైనారిటీలు గాని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వన్ సైడ్ రెచ్చగొట్టినంత వలన అది మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని అభిప్రాయం. రైట్. అయ్యప్ప శ్రీనివాస్ గారు విన్నారు, మీరు తులసిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీరు రాజు మీద ఉన్న ప్రేమతో ఆ దోమను చంపాలనుకుంటే జరిగేది ఏంటి అనేది ఒక అనుమానం. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న హిందువులకు సంబంధించి మనం మాట్లాడినప్పుడు మరింతగా టార్గెట్ అవుతారేమో అన్నది ఒకటి. తర్వాత ఎప్పుడు ఏ సందర్భంలో